ప్రస్తుతం మనం హైదరాబాదులో ఉన్నటువంటి ప్రధాన నగరంలో ఉన్నాం. చాలా అంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అనగానే పెద్ద పెద్ద బిల్డింగ్లు, అభివృద్ధి మారు పేరు హైదరాబాద్. బంజారా హిల్స్ని చూపిస్తుంటారు, ఒకవైపు జూబ్లీ హిల్స్ని చూపిస్తుంటారు, హైటెక్ సిటీని చూపిస్తుంటారు. అదే ప్రాంతంలో ఉన్నాం, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉన్నాం. దాదాపు మన సైడు ఒకసారి చూసుకుంటే కాలువ ఏదైతే దీనికి సంబంధించినటువంటిది పూర్తిగా పొంగి అక్కడ మొత్తం స్ట్రక్ అయిపోయి బయట నుంచి రోడ్డు మీద నుంచి పారుతున్నటువంటి సందర్భం. దాదాపు 2 నెలల నుంచి కూడా ఈ నాల పొంగి పొరుతున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడం, ఇక్కడ దానికి అడ్డుదారిగా అక్కడ మట్టి వేసేసి క్లోజ్ చేసేసారు. ఇది ప్రస్తుతం మనం రోడ్ నెంబర్ 5 బంజారా హిల్స్ సంబంధించినటువంటి దేవరకొండ బస్తీలో ఉన్నాం. ఇక్కడ ఒక్కసారిగా ఇక్కడ బిల్డింగ్కి సంబంధించినటువంటి నివాసితులు వెళ్ళాలన్నా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నివాసితులైనా కూడా దాదాపు ఇక్కడ హైదరాబాద్లో దోమలు ఎక్కువగా ఉంటాయి అనే దానికి నిదర్శనం చాలామంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయితే ఈ నాలాకి సంబంధించినటువంటి విషయంలో మరి ఏదైనా కూడా త్వరగా పూర్తి చేస్తాం, త్వరగా పనులు స్టార్ట్ చేస్తాం, అభివృద్ధికి మారు పేరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాపాలన, హైదరాబాద్లో ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేదు అని చెప్పినటువంటి కోణంలో ఇప్పుడు నిదర్శనం రోడ్ నెంబర్ 5 బంజారా హిల్స్లో ఉన్నాం. అంటే బంజారా హిల్స్ అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ఓ సినిమా సంబంధించినటువంటి హీరోలు, సినిమా హీరోయిన్లు, పెద్ద పెద్ద బిల్డింగులు, ఎక్కడ చూసినా నీట్గా కవర్ లేనటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఇది బంజారా హిల్స్ సంబంధించినటువంటి బస్తీలు. అంటే ఒక షేడే రాజకీయ నాయకులు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. చూడరు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినాం, ఇక మొత్తం బంజారా హిల్స్ హైదరాబాద్ మొత్తం హైలైట్గా ఉన్నది అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తారు. బస్తీలో ఉన్నాం, బస్తీకి సంబంధించినటువంటి పేదలు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఇక పూర్తి స్థాయిలో దోమల విషయంలో కావచ్చు, నాలాకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి జేసీబీ ఇక్కడనే ఉన్నది, జేసీబీకి సంబంధించినటువంటి విషయంలో ఇక ఎందుకు మరి అంటే ఈ యొక్క జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విషయంలో ఎందుకని స్పీడ్ వర్క్ కావట్లేదు అసలు? మరి ఈ యొక్క నాలాకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉన్నారు. తర్వాత ఈ యొక్క నాలకు సంబంధించినటువంటి విషయంలో గత 2 నెలల నుంచి జరుగుతూ ఉన్నట్టు. అంటే ఇక్కడ ఒకసారి ఆ విజువల్స్లో చూసుకుంటే ఎక్కడ వాటర్ స్తంభించిపోయినాయి, వాటర్ పోవడానికి ఇబ్బందికరంగా మారింది. వాటర్కి సంబంధించినటువంటి సందర్భంలో మరి దీని నుంచి రోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎర్రటి ఎండాకాలం తర్వాత దీని నుంచి పూర్తిగా చెడు వాసన కూడా వినిపిస్తుంటుంది. చెడు వాసనకు సంబంధించినటువంటి సందర్భంలో ఒకసారి ఇక్కడ చూసుకుంటే అక్కడ వెళ్ళేటువంటి అక్కడ ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేటువంటి వ్యక్తులకు కానీ పూర్తిగా అంటే ఏ విధంగా ఇబ్బందికరంగా అవుతుంది అంటే, ఒకవేళ సరే ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఉదయం అంటే లైట్ల పరంగా నార్మల్గా డే లైట్ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతుంటారు. అదే రాత్రి కనుక ఏమన్నా అక్కడి నుంచి స్లిప్ అయితే ఈ డ్రైనేజీ నీళ్ళల్లో పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఏదన్నా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య వచ్చినా కూడా అక్కడి నుంచే రావాల్సినటువంటి సందర్భం ఉంటుంది. కానీ మరి ఈ యొక్క బస్సులోకి చెప్పుకోవడానికి బ్యాక్ సైడ్ మనం బంజారా హిల్స్లో ఉన్నామని చెప్పుకుంటారు, కానీ ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ అంబులెన్స్ కూడా రావడానికి కూడా అవకాశాలు లేదు. అంటే ఎటువైపు మరి జిహెచ్ఎంసీ అడుగులు వేస్తూ ఉన్నది. ఇక్కడ 2 నెలల సమయం అయినా కూడా కనీసం ఎవరు పట్టించుకున్నటువంటి దారుణమైనటువంటి సంఘటన. బంజారా హిల్స్ అంటే బంజారా హిల్స్లో ఉన్న వాళ్ళంతా కోట్ల రూపాయలతోటి పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉంటారు అనుకో. ఇలాంటి బస్తీలు కూడా ఉన్నాయి. కనీసం దీని మీద ఇదే బడాబాబులు, పెద్ద పెద్ద సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి, రాజకీయానికి సంబంధించినటువంటి నేతలు ఉంటే ఇదే పరిస్థితి 2 నెలల నుంచి ఇదే దుస్థితి ఈ ప్రజలకు ఉన్నటువంటి దుస్థితి ఆ నాయకులు కానీ వాళ్ళ ఏరియాలో కానీ ఉంటుందా? మరి దీని మీద ఎవరు స్పందించాలా? జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటి వరకు 2 నెలల నుంచి క్లీన్ చేయకపోవడానికి కారణం ఏంది? ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ అంబులెన్స్ కూడా లోపల రానటువంటి తరుణం ఇది. దేవరకొండ బస్తీలో పూర్తిగా అంటే ఒక్కసారిగా ట్విట్టర్లో ఇవంతా హైలైట్ అవుతూ ఉన్నటువంటి సందర్భం. మరి దీని మీద జిహెచ్ఎంసీ అధికారులు మాట్లాడాలి కదా, దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కదా. పూర్తిగా దోమలు కానీ అవన్నీ అంటే హైదరాబాద్ అంటే దోమల కేంద్రమైంది. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నారు దోమలు అని. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే చిన్న పిల్లలు ఉంటే ఈ యొక్క ఎండాకాలంలో ఈ యొక్క వేడికి, తర్వాత ఈ యొక్క అనారోగ్య సమస్యలు వస్తే దీనికి కారణం ఎవరు కావాలి? ఏ సమస్యల చుట్టూ తిరిగినా కానీ అభివృద్ధి అయిపోతూ ఉన్నది తెలంగాణ. అభివృద్ధి ఎట్లా అవుతున్నా చూపిన ఒకసారి. బంజారా హిల్స్ ఒక బిల్డింగులు ఆ జూబ్లీ హిల్స్ ఉన్న 10 ఫ్లోర్ల బిల్డింగులు కాదు, బస్తీలలోకి రారు రాజకీయ నాయకులు. బస్తీలలోకి వస్తే ఇది కనిపిస్తుంటుంది. ఈ మురుగునీటి మధ్య ప్రజలందరూ ఎలా బతుకుతున్నారనే కోణంలో కూడా మాట్లాడాలి కదా. 2 నెలల సమయం అవుతుందంట, కనీసం దీని మీద ఎవరు స్పందించకపోవడం కాక ఇక జేసీబీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసారు. మరి ఇది పనిచేయడానికా, లేకపోతే ఆగిపోయినటువంటి కోణమా, లేకపోతే అది పనిచేస్తలేదా? మరి ఏ కోణంలో మరి ఇక్కడ ఆపేసారో తెలియనటువంటి పరిస్థితి. ఒకవేళ
ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చినాక అంబులెన్స్ కూడా లోపల రానటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఎట్లా వస్తారు అంబులెన్స్ ఎట్లా వస్తారు? ఆ యొక్క బిల్డింగ్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఈ యొక్క ప్రజలపై కొంత దృష్టి సారించాలా. ఇది ముఖ్యమంత్రి గారి పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారు కూడా బాగా దగ్గరైనటువంటి మనిషి కదా ముఖ్యమంత్రి గారు, దీని మీద స్పందించి పూర్తి స్థాయిలో దీనిపైకి సంబంధించినటువంటి ఒక విషయం అక్కడ చూడండి ఒకసారి. వాళ్ళు ఉదయం అయితే సరే, ఉదయం అంటే లైట్ ఉంటుంది, అట్లా ఎట్లా రాత్రిపూట కరెంటు పోయిన తర్వాత రావాలంటే పడితే డ్రైనేజీలనే కదా పడాల్సింది. ఈ యొక్క సమస్య ఓటేసినటువంటి ఓటర్లకు ఎందుకు? రాజకీయ నాయకులు ఇలాంటి ఏరియాలలో ఉండగలుగుతారా? ఇలాంటి ఏరియాలలో రాజకీయ నాయకులు ఉంటే ఇలాంటి పరిస్థితి ఉంటుందా? ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ట్విట్టర్ వేదికగా హల్చల్ అవుతున్నటువంటి సందర్భంని సిటిజన్ పల్స్ మీ ముందుకు తీసుకొచ్చింది. బంజారా హిల్స్ అంటే బడా బిల్డింగులు కాదు, ఇలాంటి బస్తీలు కూడా ఉన్నాయనే చూపించే ప్రయత్నం అంతే.